హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి సైకాలజీలో అభ్యసనం అనే చాప్టర్లోని ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 60+ బిట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్లికేషన్ టైప్ బిట్స్ అండి. ఇటువంటి బిట్స్ కనుక మీరు చేసినట్లయితే మెయిన్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 సామీప్య సూత్రంపై ఆధారపడి ఉంటుంది అనేది కార్యసాధక నిబంధనకు సంబంధించినది కాదు. ఇక్కడ ప్రతిస్పందనకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. అభ్యాసకుని పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. వదిలివేయబడిన ప్రతిస్పందనలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ 1, పరిపుష్టి మరియు పునర్బలనాలు రెండు జీవులు ఖచ్చితమైన ప్రతిస్పందనలు చేసిన వెంటనే అందించడం జరగాలి అనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ 1, గాంధీ, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాలను పాఠశాలల్లో నాటకీకరణం చేయడం ద్వారా విద్యార్థులలో అంతరీకరణం జరిగి ప్రవర్తన మార్పు జరుగుతుంది. ఇది ఈ రకమైన అభ్యసనంగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ 1, పిల్లలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి వారి ఉమ్మడి లక్ష్య సాధనకు పాటుపడటం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 భాగస్వామ్య అభ్యసనం. 1, అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 1 తక్షణ అభ్యసనం, ప్రజ్ఞతో కూడిన అభ్యసనం, సమస్య పరిష్కార అభ్యసనం. ఈ అంశాలన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 1, ఒక ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను గౌరవించే అలవాటును విద్యార్థులలో పెంపొందిస్తున్నాడు. ఇది ఈ అభ్యసన రంగానికి చెందును. గౌరవించే అలవాటు అనేది భావావేశ రంగం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఈ క్రింది వానిలో సంసర్గవాద సిద్ధాంతము కానిది. సంసర్గవాద సిద్ధాంతం కానిది ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ 1, ఒక పిల్లవాడు ఆఫ్రికా ఖండము గురించి చదివి గుర్తుకు తెచ్చుకోవడంలో అంతకు మునుపు చదివిన ఐరోపా ఖండం అడ్డు తగులుతూ ఉంది. ఇది ఎటువంటి అవరోధం? ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. ఇంతకుముందు చదివిన అంశాలు అనేవి ప్రస్తుతం చదివిన వాటిని గుర్తు తెచ్చుకోవడంలో మనకు అడ్డుపడుతూ ఉంటే దానిని మనం పురోగమన అవరోధం అని పిలుస్తారు. నెక్స్ట్ 1, మొదటి రోజు బడికి వచ్చిన పిల్లవాడిని క్లాసులోని టీచరు శిక్షించాడు. శిక్షించబడ్డ ఆ పిల్లవాడు తన భయాన్ని ఆ టీచరుకు మాత్రమే పరిమితం చేయక అందరూ టీచర్లకు భయపడడం మొదలుపెట్టాడు. పావ్లో ప్రకారం ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ పిల్లవాడు అతడిని శిక్షించిన టీచర్నే కాక మిగతా అందరి టీచర్లని చూసి భయపడుతున్నాడు. సో ఇది ఆప్షన్ 4 సామాన్యీకరణం అవుతుంది. అలా కాకుండా పిల్లవాడు తనని ఎవరైతే శిక్షించి ఉంటారో ఆ టీచర్ని చూసి మాత్రమే భయపడితే అది విచక్షణ అవుతుంది. నెక్స్ట్ 1, ఒక సామూహిక కృత్యంలో పాల్గొన్న అందరు విద్యార్థులు ఒకేసారి విజిల్ శబ్దానికి ప్రతిస్పందించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధన అభ్యసనం. నెక్స్ట్ 1, ఒక విషయాన్ని అభ్యసించుటలో బహుమతి వల్ల శిశువులో ప్రేరణ కలిగింది. ఇందులో బహుమతి యొక్క ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తిగత మానసిక కారకం. ఇక్కడ బహుమతి అనేది వ్యక్తిగత మానసిక కారకం. నెక్స్ట్ 1, ఉన్నత ప్రమాణాలను సాధించాలనే అంతర్గత భావాలను, గమ్యాలను పట్టుదలతో కొనసాగించే మానసిక శక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సాధన ప్రేరణ. నెక్స్ట్ 1,
విద్యార్థి దశాంశమానము మరియు సప్తాంశమానములు నేర్చుకునేటప్పుడు కలుగు బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ 1. ఒక విద్యార్థి 80 బహుళైచ్ఛిక ప్రశ్నలను చదివిన కొద్దిసేపటి తర్వాత సరైన జవాబులను గుర్తించమన్నప్పుడు 60 ప్రశ్నలను మాత్రమే సరిగా గుర్తించగలిగిన అతను గుర్తించలేకపోయిన గణన ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తించలేకపోయిన గణన శాతం మనం కనుక్కోవాలి. సో ఇక్కడ 80 ప్రశ్నలలో అతడు 60 ప్రశ్నలను గుర్తించాడు. సో గుర్తించలేకపోయినది 20 ప్రశ్నలు. సో 20 ఇక్కడ మొత్తం ఎన్నున్నాయి? 80. 20/80 × 100. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 2 జా 8, 4 5 జా 20, నెక్స్ట్ 2 5 జా 10. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 5 జా 25. సో ఆ విద్యార్థి గుర్తించలేకపోయిన గణన శాతము ఆప్షన్ 2 25%. నెక్స్ట్ 1. ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కంఠస్థం చేయడానికి 15 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజులు గడిచిన తర్వాత పునఃస్మరణ చేస్తుంటే అనేక తప్పులు దొర్లాయి. దానిని మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 9 సార్లు చదవవలసి వచ్చింది. అయితే ఆ విద్యార్థి పొదుపు గణన ఎంత? ఫ్రెండ్స్, పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ అసలు ప్రయత్నాలు 15, పునరభ్యసన ప్రయత్నాలు 9. సో 15 - 9/15 × 100. ఇక్కడ 15 - 9 అంటే 6 వస్తుంది. 6/15 × 100 చేస్తే మనకు 3 2 జా 6, 3 5 జా 15, 5 1 జా 5, 20 జా 100. సో ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 2 ఉంది. 20 2 జా 40. సో పొదుపు గణన ఆప్షన్ 4 40%. నెక్స్ట్ 1. సామాజిక అంతస్తు అనేది మాస్లో ప్రకారం ఎన్నవ శ్రేణి అవసరము? ఫ్రెండ్స్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతంలో సామాజిక అంతస్తు అనేది ఆప్షన్ 3 4వ శ్రేణి అవసరం. నెక్స్ట్ 1. విద్యార్థులు ఆహారం తినకుండా ఇంటి నుండి పాఠశాలకు వచ్చినప్పుడు వారు అభ్యసనంపై దృష్టి కేంద్రీకరించలేరు. ఎందుకనగా మాస్లో ప్రకారం వారికి? ఆన్సర్ ఆప్షన్ 1 1వ శ్రేణి అవసరం తీరలేదు. ఆహారం అనేది ప్రాథమిక అవసరం, అంటే 1వ శ్రేణి అవసరము. సో ఆహారం తినకుండా పాఠశాలకు వచ్చిన విద్యార్థి అభ్యసనంపై దృష్టి కేంద్రీకరించలేడు. దానికి కారణం మాస్లో ప్రకారం 1వ శ్రేణి అవసరం తీరకపోవడం. నెక్స్ట్ 1. పునఃస్మరణ పునశ్చరణ అనేవి థార్న్డైక్ యొక్క ఈ అభ్యసన నియమంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాస నియమం. థార్న్డైక్ 3 నియమాలను ప్రతిపాదించాడు. అవి సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. నెక్స్ట్ 1. వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటమే సాధనా ప్రేరణ అని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇర్వింగ్ సార్నోప్. నెక్స్ట్ 1. ఉపాధ్యాయుడు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొనుటలో విద్యార్థి. ఇక్కడ ఉపాధ్యాయుడు లక్ష్యాలను నిర్దేశించాడు. ఇందులో విద్యార్థి ఏ ప్రేరణను పొందుతాడు అంటే ఆప్షన్ 2 బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ 1. న్యూటన్ భూమిపైకి పడిన యాపిల్ పండును చూసి తీక్షణంగా ఆలోచించిన మీదట వచ్చిన ఉపాయంతో విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించుట అనేది ఈ అభ్యసనకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ 1. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియనే అభ్యసనం అని చెప్పిన వారు ఎవరు? ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం అని చెప్పినది ఆప్షన్ 3 బోజ్.
నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన పరిజ్ఞానము సంగీత పరిజ్ఞానముల మధ్య జరుగు అభ్యసన బదలాయింపు. ఫ్రెండ్స్, ఇక్కడ మనోవిజ్ఞాన పరిజ్ఞానానికి సంగీత పరిజ్ఞానానికి మధ్య ఎటువంటి సంబంధం అనేది లేదు. సో ఇది శూన్య బదలాయింపు అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యసనం విషయంలో ఖచ్చితమైన ప్రవచనం. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పాఠశాల విద్య ద్వారా, కుటుంబం ద్వారా మరియు సమాజం ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, అభ్యసన బదలాయింపుకు సంబంధించి ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 3 WC బాగ్లే. నెక్స్ట్ వన్, ఉచ్చారణ దోషాలు, రాత దోషాలు నివారించుటలో ప్రభావం చూపు అభ్యసన నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాస నియమం. నెక్స్ట్ వన్, సవ్యసాచిలో జరిగిన అభ్యసన బదలాయింపు. సవ్యసాచిలో జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ వన్, విద్యార్థి స్వయంగా నేర్చుకోగలిగిన ప్రతి ఎక్కానికి ఒక బహుమతి ఇస్తున్నాడు ఉపాధ్యాయుడు. విద్యార్థి రెట్టించిన ఉత్సాహంతో ఎక్కములన్నీ నేర్చుకున్నాడు. దీనిని వివరించు అభ్యసన సిద్ధాంతం ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ విద్యార్థి నేర్చుకున్న ప్రతి ఎక్కానికి కూడా ఉపాధ్యాయుడు బహుమతి ఇస్తున్నాడు. సో ఇక్కడ బహుమతి అనేది ఆ విద్యార్థికి పునర్బలనంగా పనిచేస్తుంది. సో ఇది కార్యసాధక నిబంధన సిద్ధాంతం అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యసనం అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అనుభవాలు గడించటం. నెక్స్ట్ వన్, భాషను గ్రహించి భావాలను వ్యక్తీకరించగలగటం. భాషను గ్రహించి భావాలను వ్యక్తీకరించగలగటం అనేది ఆప్షన్ 2 అనుభవ ఫలితం. నెక్స్ట్ వన్, ఎబ్బింగ్హాస్ ప్రకారం ఒక విషయం నేర్చుకున్న 6 రోజుల తర్వాత స్మృతి విస్మృతుల శాతం. ఫ్రెండ్స్, ఎబ్బింగ్హాస్ ఏం చెప్పారు అంటే మనం ఏదైనా విషయం నేర్చుకున్నప్పుడు 6వ రోజుకు 75% అనేది మర్చిపోతాం. ఇది విస్మృతి. సో స్మృతి ఏమవుతుంది, 100లో 75% పోతే ఇంకా 25% ఉంటుంది. ఇది స్మృతి అవుతుంది. ఈ రెండిటికి మధ్య నిష్పత్తి 25 1 జా 25 3 జా. సో ఈ రెండిటి మధ్య నిష్పత్తి ఆప్షన్ 4 1:3. నెక్స్ట్ వన్, రామయ్య, వీరయ్య, సుబ్బయ్య, వెంకటేశ్వర్లు అనే పేర్లలో వెంకటేశ్వర్లు అనే పేరు బాగా గుర్తుండిపోతుంది. కారణం దానిపై పురోగమన తిరోగమన అవరోధాలు లేకపోవటమే. దీనిని ఏమంటారు? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్. వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అంటే ఇచ్చినటువంటి అంశాలలో ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అదే మనకు బాగా గుర్తుంటుంది. ఇక్కడ అన్ని పేర్లలో అయ్య అనేటువంటిది చివరిగా ఉంది. కానీ వెంకటేశ్వర్లు అనేది ఈ మూడింటి కంటే కొంచెం వేరుగా ఉంది కాబట్టి ఇది ఆప్షన్ 2 వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్, 1వ తరగతి పిల్లవాడు ఎక్కములను నేర్చుకోవడంలో ఉపయోగపడే స్మృతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బట్టి స్మృతి. నెక్స్ట్ వన్, ముందు నేర్చుకొని స్మృతిలో పెట్టుకున్న ఆంగ్ల సంఖ్యామానము వల్ల ప్రస్తుతం నేర్చుకున్న హిందూ సంఖ్యామానం స్థాన విలువలు సరిగా గుర్తుకు రాకపోవడం ఏ అవరోధం? ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ నేర్చుకున్న అంశాలు ప్రస్తుతం నేర్చుకొని వాటిని రివిజన్ చేసేటప్పుడు ముందు నేర్చుకున్న అంశాలు అవరోధాన్ని కలిగిస్తున్నట్లయితే అది పురోగమన అవరోధం అవుతుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. ఇది ఏ స్మృతిలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 దీర్ఘకాలిక స్మృతి. నెక్స్ట్ వన్, పొదుపు గణన దీనికి సంబంధించినది. పొదుపు గణన ఆప్షన్ 3 పునరభ్యసనకు సంబంధించినది. నెక్స్ట్ వన్,
చండీ పాదాల అండతో కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తుపెట్టుకొనుట. ఇది ఒక కోడ్ అండి, కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తుంచుకోవడానికి. ఇది దేనికి సంబంధించినది అంటే ఆప్షన్ 2 నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు. నెక్స్ట్ 1, ఈ క్రింది వానిలో ఉద్దేశపూర్వక విస్మృతి. ఆన్సర్ ఆప్షన్ 3 దమనం. ఉద్దేశపూర్వక విస్మృతి అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని కావాలనే మన ప్రమేయంతోనే మర్చిపోవడం. నెక్స్ట్ 1, ఈ క్రింది వానిలో అపసామాన్య విస్మృతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 3 అమ్నీషియా ఫ్యూడ్. నెక్స్ట్ 1, ఒక విద్యార్థి 24 పదములను నేర్చుకున్న 6 రోజుల తర్వాత ఎబ్బింగ్హాస్ ప్రకారం ఎన్ని పదములు మర్చిపోతాడు? ఫ్రెండ్స్, ఇందాకే చెప్పాను, ఎబ్బింగ్హాస్ ప్రకారము మనము 6వ రోజు చివరికి 75% మర్చిపోతాము. సో 24లో 75% మనం కనుక్కోవాలి. 75/100 ఇంటూ 24. ఇక్కడ 25 4 జా 100, 25 3 జా 75, 4 1 జా 4 6 జా 24, 3 ఇంటూ 6 3 6 జా 18. సో మనము 24 పదాలు నేర్చుకున్న 6 రోజుల తర్వాత ఎబ్బింగ్హాస్ ప్రకారం ఎన్ని పదాలు మర్చిపోతాము అంటే ఆప్షన్ 3 18. నెక్స్ట్ 1, స్మృతికి ప్రధాన కారకము. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనము. మనం ఎక్కువ అభ్యసనం చేయడం వలన అంశాలు అనేవి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 1, ప్రస్తుతం నేర్చుకున్న అరుణాచలం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో గతంలో నేర్చుకున్న కరుణాకర్ అనే పదం అడ్డు తగులుతుంది. ఇది ఎటువంటి అవరోధం? ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. నెక్స్ట్ 1, అల్జీమర్ వ్యాధి వల్ల కలిగే విస్మృతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అమ్నీషియా. నెక్స్ట్ 1, అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి గుర్తుకు రావడం అనేది ఏ స్మృతికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 3 సంసర్గ స్మృతి. నెక్స్ట్ 1, విలంబిత ప్రతిచర్య పరికరం దీనికి సంబంధించినది? విలంబిత ప్రతిచర్య పరికరం దీనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 అశాబ్దిక పునఃస్మరణలో ధారణను కొలుచు పరికరం. నెక్స్ట్ 1, సీను యత్నదోష సిద్ధాంతంను మొదట 15 ప్రయత్నాలలో నేర్చుకొని తిరిగి దానికి 1 రోజు తరువాత 6 ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన అతను ధారణలో పొదుపు చేయలేకపోయినది. ఫ్రెండ్స్, ఇక్కడ పొదుపు గణన అడగలేదు, పొదుపు చేయలేకపోయినది అడిగారు. ఫస్ట్ మనం పొదుపు గణన కనుక్కొని తర్వాత 100లో నుంచి మైనస్ చేయాలి. ఫస్ట్ మనం పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ అసలు ప్రయత్నాలు 15, పునరాభ్యసన ప్రయత్నాలు 6. సో 15లో నుంచి 6 పోతే మనకు 9 అయితే వస్తుంది. 9/15 ఇంటూ 100. ఇక్కడ 3 3 జా 9, 3 5 జా 15, 5 1 జా 5 20 జా 100. ఇక్కడ 20 ఇంటూ 3 23 జా 60. మనకు వచ్చినది ఈ 60% అనేది పొదుపు గణన. ఇక్కడ ఏమడిగారు? ధారణలో పొదుపు చేయలేకపోయినది అన్నారు కాబట్టి 100లో నుంచి 60 తీసివేయాలి. సో 100లో నుంచి 60 తీసివేస్తే మనకు 40 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 40%. నెక్స్ట్ 1, మొదట నేర్చుకున్న ఫస్ట్ కేస్ ఆంగ్ల అక్షరాల పునఃస్మరణలో ప్రస్తుతం నేర్చుకున్న సెకండ్ కేస్ ఆంగ్ల అక్షరములు అడ్డు తగులట అనేది ఈ అవరోధం. ఆన్సర్ ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. నెక్స్ట్ 1, మొదట చూసిన 40 పదములున్న కార్డులకు
మరో 40 పదములున్న కార్డులను కలిపి మొదటి కార్డులను గుర్తించమన్నప్పుడు రాజు 40 మాత్రమే సరిగా గుర్తించలేకపోయాడు. అయితే అతని గుర్తింపు గణన ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ 40 పదాలున్న కార్డు ఇచ్చారు, మరోసారి 40 పదాలున్న కార్డు ఇచ్చారు. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇటువంటివి ఇస్తారు. కానీ ఇక్కడ ఏమడిగారు అంటే మొదటి కార్డులను మాత్రమే గుర్తించమని చెప్పినప్పుడు, అంటే మొదట ఇచ్చినవి 40 కదండి. సో ఈ 40లో 14 మాత్రమే అతడు గుర్తించలేకపోయాడు. అయితే అతని గుర్తింపు గణనకి ఫార్ములా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇక్కడ 40లో 14 మాత్రమే గుర్తించలేకపోయాడు. అంటే గుర్తించినవి 40 - 14 చేస్తే మనకు 26 అయితే వస్తుంది. సో ఒప్పులు బై మొత్తం అంటే 40 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 2 జా 4, 2 1 జా 2 3 జా 6, ఇక్కడ 2 1 జా 2 5 జా 10, ఇక్కడ 13, ఇక్కడ 5 ఉంది. 13 5 జా 65. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, రాముపై ప్రయోక్త స్మృతి విస్మృతి పరీక్షను ప్రయోగించాడు. ఇందులో ప్రయోక్త కొలవాలనుకుంటున్న అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది ఆప్షన్ 4 కథనాలపై ప్రయోగాలు చేసిన వారు ఎబ్బింగ్హాస్ అని ఇచ్చారు. కథనాలపై ప్రయోగాలు చేసినది ఎబ్బింగ్హాస్ కాదు, బార్ట్లెట్. ది రిమెంబరింగ్ గ్రంథ రచయిత బార్ట్లెట్, ఆన్ మెమొరీ ఎబ్బింగ్హాస్. డెజావు అనేది గుర్తింపులో భాగము. నెక్స్ట్ వన్, అవరోధానికి కారణం. ఫ్రెండ్స్, అవరోధానికి కారణం ఏమిటి అంటే ఆప్షన్ 4 సారూప్య అంశాల అభ్యసనం. సారూప్య అంశాలు అంటే సిమిలర్గా ఉన్నటువంటి వాటిని మనం అభ్యసించినప్పుడు అవరోధము అనేది కలుగుతుంది. నెక్స్ట్ వన్, మనోవిశ్లేషణవాదులు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చు స్మృతి రకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రెడెంటిగ్రేటివ్ స్మృతి. నెక్స్ట్ వన్, పూర్వ పరిచయం లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిని ఎప్పుడో చూసినట్లు భ్రమ కలిగితే దానిని ఏమంటారు? పూర్వ పరిచయం లేకపోయినా ఆ వ్యక్తిని మనం ఎప్పుడో చూసినట్లు భ్రమ కలిగితే దానిని డెజావు అంటాం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. డెజావు అంటే మిథ్యా పరిచయ భావం. ఇది ఫ్రెంచ్ భాషా పదం. నెక్స్ట్ వన్, సుబ్బారావు తన బాస్ చెప్పిన అన్ని పనులు పూర్తి చేసినప్పటికీ పూర్తి చేసిన పనుల కంటే కూడా సగంలో ఆపివేసిన టైప్ వర్క్ మాత్రం బాగా గుర్తుండిపోతుంది. ఇది ఆన్సర్ ఆప్షన్ 1 జైగార్నిక్ ఎఫెక్ట్. జైగార్నిక్ ఎఫెక్ట్ అంటే మనం పూర్తి చేసినటువంటి పనుల కంటే ఏ పనులైతే సగంలో ఆపి ఉంటామో ఆ సగంలో ఆపిన పనులే ఎక్కువగా గుర్తుండడం. నెక్స్ట్ వన్, బెర్నౌలీ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చేసి గుర్తించుకోవడం. బెర్నౌలీ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చేసి గుర్తించుకోవడాన్ని క్రియాత్మక స్మృతి అంటాం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దక్షిణ అమెరికా దేశంలోని గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికా దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకోవటంలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటాడు. ఆన్సర్ ఆప్షన్ 4 తిరోగమన అవరోధం. నెక్స్ట్ వన్, స్మృతిని పెంపొందించేది. స్మృతిని పెంపొందించేది ఆప్షన్ 2 రిహార్సల్స్. నెక్స్ట్ వన్, SQ4R అను వ్యూహాన్ని ఉపయోగించుట ద్వారా విద్యార్థులు లిఖితాంశాలలో అవగాహనను అభివృద్ధి చేసుకోగలుగుతారు. దీనిలో SQ4R అనగా వరుసగా ఆన్సర్ ఆప్షన్ 3 సర్వే, ప్రశ్న, పఠనం, సమీక్ష, కంఠస్థం మరియు పునర్విమర్శ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో
విస్మృతి కారణం కానిది. విస్మృతికి కారణం కానిది ఆప్షన్ 4 వారసత్వము. నెక్స్ట్ 1, విద్యార్థులు పరీక్షలలో జవాబును స్ఫురణకు తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నము. విద్యార్థులు పరీక్షలలో జవాబును స్ఫురణకు అంటే జ్ఞప్తికి తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ 2 ప్రయత్నపూర్వక పునఃస్మరణ. నెక్స్ట్ 1, స్మృతి ప్రక్రియ వలన నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పులను ఇలా అంటారు. స్మృతి ప్రక్రియ వల్ల నాడీ వ్యవస్థలో వచ్చే మార్పులను ఎన్గ్రామ్స్ అంటాం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, 8వ తరగతి చదివే ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్తో ఎలా నేర్చుకుంటాడో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ని నేర్చుకుంటాడు. ఈ అభ్యసనంలో ఇమిడి ఉన్న టెక్నిక్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 నిమోనిక్స్. నెక్స్ట్ 1, అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది. అతి అభ్యసనం అంటే రిపీటెడ్గా మనము ఒకే దాన్నే చదవడం. సో ఇది దేనికి దారితీస్తుంది అంటే ఆప్షన్ 3 స్మృతిని పెంచుతుంది. నెక్స్ట్ 1, స్మృతికి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 3 పునఃస్మరణ కంటే గుర్తింపు మిన్న. నెక్స్ట్ 1, స్మృతి మరియు అభ్యసనకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతి అభ్యసనము పరస్పరము సంబంధమైనవి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.